హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పచ్చి అలసంద గింజలు పులుసు చేస్తానండి. ఈ పక్క ఉడుకుతాను అలసంద గింజలు, పచ్చి అలసంద గింజలు. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి బాగా. దీంట్లో పసుపు పొడి కొద్దిగా, చెక్క లవంగం కూడా మనము ఇవి గసాలు వేయించుకున్నప్పుడు వేసుకున్నాము. ఒక చింతపండు, కొద్దిగా నిమ్మకాయంతో చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఉడికినాయి కదా అలసందలు ఉడికిన దాంట్లో మనం ఈ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పులుసు ఉడుకుతుంది. ఇప్పుడు మనము తిరగబాత వేసుకుందాం. అలసంద గింజల పులుసు ఉడికిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.